మన ఎవరైనా ఈ మీ ముఖం శరీరమే మీద ఒక తలుపేసేస్తే అద్దె కొంప. బాధపడకండి. మనం శాశ్వతంగా బయట ఈ గొళ్ళెం భూమిపై పెట్టేసి నివసించడానికి అయితే రాలేదు. ఈ శరీరం మన సొంతం కాదు, పరమాత్మ ప్రసాదించిన ఒక తాత్కాలిక నివాసం మాత్రమే. అద్దె ఇంటిలో నివసించే వ్యక్తి ఏదో ఒక రోజు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే విధంగా ఈ శరీరాన్ని కూడా ఏదో ఒక రోజు మనిషి విడిచిపెట్టక తప్పదు. 9 ద్వారాల శరీరం అనే గృహాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల శరీర సౌందర్యము, బలము, యవ్వనం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు ఆహారం అవసరం, నీరు అవసరం, విశ్రాంతి అవసరం, మంచి వస్త్రాలను ధరింపజేస్తాం, ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తాం. అయినప్పటికీ ఈ శరీరం నిత్యమైనది కాదు. కాలం వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టవలసింది. ఎంతటి సంపద ఉన్నా, ఎంతటి వైభవం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మరణాన్ని ఎవరు ఆపలేరు. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రతిరోజు ఈశ్వరానుగ్రహంగా, ఈశ్వర వరప్రసాదంగా భావించి సత్కార్యాలకు వినియోగించాలి. మనిషి బాధలకు ప్రధాన కారణం అంతులేని ఆశలు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది.